డ్రైవింగ్ లైసెన్సులు ఒకప్పుడు అయితే 20 ఏళ్ళకు ఒకసారి అది రెన్యువల్ చేస్తుంటుంటారు ఇదివరకటి లెక్కల్లో. అప్పట్లో ఇప్పటికి మళ్ళీ సెల్ ఫోన్స్ లేవు. ఆ అడ్రస్ది మాత్రమే. ఇప్పుడు అడ్రస్లు 100 సార్లు మారిపోయి ఉంటాం. ఎందుకంటే మధ్యతరగతికి సొంత ఇళ్ళు ఉండవు కదా, లేబర్కి కానీ మధ్యతరగతికి కానీ. అట్లాగా ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించినటువంటిది వెహికల్ ఓనర్సు వాళ్ళ మొబైల్ నెంబర్స్ని అప్డేట్ చేసుకోండి. వాహన్ అండ్ సారథి పోర్టల్లో ఇది అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. భవిష్యత్తులో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటం కోసం తగినటువంటి ఏర్పాట్లు చేసుకోమని సూచిస్తోంది. ఎందుకంటే ఇవాళ రోజున ప్రమాదం జరిగినప్పుడు ఇంటి వాళ్ళకి తెలియాలన్నా, సమాచారం రావాలన్నా, అదే సందర్భంలో సహకారం కావాలన్నా వీటన్నిటికీ కూడా తప్పనిసరి ఒరిజినల్దే ఉండాలి. ప్రమాదాలు జరగవులే మాకు అన్న ధైర్యాన్ని పక్కన పెట్టాలా, సీరియస్గా దృష్టి సారించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది, కేంద్ర రవాణా శాఖ చెబుతోంది.